జనాభా రీత్యా మాత్రమే, అధికారులు మాత్రమే కాదండి, ఇక్కడ నిధుల సమస్య కూడా ఉంది. పుట్టెడు ఆశతో డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా ఊరు అభివృద్ధి చెందుతుందని, గ్రామాల అభివృద్ధి చెందుతాయని నా ముక్కు మొహం తెలియకపోయినా కేవలం 28 రోజుల ముందు నేను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే కూడా, అరే చదువుకున్నవాడు 4 మాటలు చెప్పగలుగుతాడు, ప్రభుత్వంలో మన పనులు స్పష్టంగా ఒప్పించగలుగుతాడు, ఏదో రకంగా మన పక్షాన నిలబడతాడన్న ఏకైక కారణంతో నాకు పెద్ద మెజారిటీ వేసి ఇక్కడ ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేశారు సార్. వాళ్ళకు రుణపడి ఉండాలి. వాళ్ళ వాణిగా, వాళ్ళ గొంతుకగా నేను ప్రభుత్వానికి, అసెంబ్లీలో కానీ, మంత్రుల దగ్గర కానీ వినిపించాల్సిన అవసరం ఉంది. నిధుల కొరత నేను ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి తీవ్రంగా పోరాడుతా ఉన్నాను సార్. కలెక్టర్ దగ్గరికి డబ్బులు వస్తాయి సార్. కలెక్టర్ దగ్గరికి సుమారు 100 రూపాయల డబ్బులు వచ్చినాయి అనుకోండి, కలెక్టర్ గారు పాపం అన్ని చూడడం సాధ్యం కాదు. కలెక్టర్ గారు ఏం చెబుతారు, ఏమంటే మండలానికి 10 రూపాయలు చెప్పున 100 రూపాయలు అందరికీ విభజించండి అంటాడు. తర్వాత జరిగేది నిజంగా కలెక్టర్ గారు కరెక్టే, 100 రూపాయలు వచ్చినాయి, 10 రూపాయలు ఓ మండలానికి ఇచ్చేయండి అంటాడు. సంతోషం. ఇక్కడ జరిగే విచిత్రం చూడండి, 10-15 వేల మంది జనాభా ఉన్నటువంటి మండలానికి 10 రూపాయలు వస్తాయి. 130,000 మంది ఉన్నటువంటి ఆదోని మండలానికి 10 రూపాయలే వస్తాయి. వాళ్ళకు 10 రూపాయలతో కడుపు నిండుతుంది. మా 10 రూపాయలు ఒక్క మెతుకు కూడా రాదు. అర్ధాకలితో మా ప్రజలు అల్లాడిపోతా ఉన్నారన్న విషయాన్ని మీ దృష్టికి తెస్తా ఉన్నాను. ఇది చాలా దారుణం. నేను ప్రతి అంశం మీద పోట్లాడాలంటే సాధ్యం కాదు. తెలిసి జరిగే కొన్ని ఉంటాయి, తెలియకుండా జరిగే కొన్ని అంశాలు ఉంటాయి ప్రభుత్వంలో. కొన్ని చూపించి నిధులు వస్తాయి, కొన్ని చూపించకుండా ఆటోమేటిక్గా వచ్చే నిధులు ఉంటాయి. కంటికి కనిపించే నిధులు అయితే నేను పోట్లాడతాను. మాకు వాటా ఎక్కువ కావాలా, మా జనాభా ఎక్కువ ఉందని నేను పోట్లాడతాను. ఒక్కోసారి ఆటోమేటిక్గా జరిగిపోయే నిధుల్లో అన్నిటినీ అలర్ట్గా ఉండి పోట్లాడడం, ప్రతిసారి పోరాటం అంటే కూడా బాగుండదు. ఎంతకాలం ఇప్పటికే నన్ను చూసి అధికారులు పారిపోతా ఉన్నారు, నన్ను చూసి మంత్రులంతా పారిపోతా ఉన్నారు. ఇంకా పోట్లాడుతూ ఉన్నామంటే రోజువారీ పోరాటాలు ఇబ్బందిగా మారిన పరిస్థితి. సో దీనికి ఒకే ఒక పరిష్కారం, ఆదోని మండలాన్ని తప్పనిసరిగా 4 మండలాలుగా విభజించాలని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను.